హాయ్ హలో వెల్కమ్ టు న్యూ వేదిక ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే లెటర్స్, లెటర్స్ నాట్, లెట్, లెట్ నాట్. నెక్స్ట్ ఇక్కడ తెలుగు సెంటెన్స్ చూడండి. మనము ఇప్పుడు బయలుదేరుదాము అంటే స్టార్టింగ్ లో మనము ఉంది, ఎండింగ్ లో దాము ఉంది. ఎప్పుడైనా తెలుగు సెంటెన్స్ లో స్టార్టింగ్ మనము ఉండి ఎండింగ్ దాము ఉంటే గనక ఇంగ్లీష్ లో లెటర్స్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి బయలుదేరు అంటే స్టార్ట్, అలాగే ఇప్పుడు అంటే గనక నౌ. ఇలాంటి ఇంకొక సెంటెన్స్ మనం చూద్దాం. ఈ సెంటెన్స్ లో స్టార్టింగ్ మనము ఉంది, ఎండింగ్ కూడా దాము ఉంది. అంటే మనము ప్లస్ దాము అనేది ఎప్పుడైనా ఎక్కడైనా తెలుగు సెంటెన్స్ లో వస్తే అప్పుడు మనం ఇంగ్లీష్ లో లెటర్స్ అనేది యూజ్ చేయాలి. అలాగే ఇక్కడ చూడండి కలుసుకోవడం అంటే గనక మీట్, వారిని అంటే దెమ్. ఇప్పుడు మనము వారిని కలుసుకుందాము అంటే గనక లెటర్స్ మీట్ దెమ్. ఓకే, ఇప్పుడు ఇంకొక సెంటెన్స్ చూద్దాము. ఈ సెంటెన్స్ లెటర్స్ నాట్ కి సంబంధించింది. తెలుగు సెంటెన్స్ లో చూద్దాం. ఫస్ట్ మనము ఉంది, అలాగే ఎండింగ్ లో వద్దు ఉంది. ఎప్పుడైనా మనము తెలుగు సెంటెన్స్ లో ముందు ఉండి ఎండింగ్ లో వద్దు ఉంటే గనక మనం అప్పుడు ఇంగ్లీష్ లో లెటర్స్ నాట్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి వెళ్ళడం అంటే వెళ్ళవద్దు అన్నాం కాబట్టి ఇక్కడ వెళ్ళడం ఉంది కాబట్టి గో. ఇప్పుడు అంటే గనక నౌ అంటే మనం ఇప్పుడు వెళ్ళవద్దు అంటే గనక లెటర్స్ నాట్ గో నౌ. అలానే ఇలాంటి సెంటెన్సెస్ ఏమైనా వస్తే గనక మనము వాటికి లెటర్స్ నాట్ అనేది స్టార్టింగ్ లో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకొక సెంటెన్స్ చూద్దాము ఇలాంటిది. ఇక్కడ చూడండి తెలుగు సెంటెన్స్ లో మనము వచ్చింది, అలానే ఎండింగ్ లో వద్దు వచ్చింది. ఎప్పుడైనా స్టార్టింగ్ మనము ఉండి ఎండింగ్ వద్దు ఉంటే మనం లెటర్స్ నాట్ అనేది ఇంగ్లీష్ లో స్టార్ట్ చేయాలి. అలాగే నిలబడడం అంటే స్టాండ్, అక్కడ అంటే దేర్. మనం అక్కడ నిలబడవద్దు అంటే లెటర్స్ నాట్ స్టాండ్ దేర్ అని చెప్పాలి. ఇలాంటిది ఆమెని ఈ రోజు బయలుదేరనివ్వండి అంటే ఎండింగ్ తెలుగు సెంటెన్స్ ఎండింగ్ లో ఇవ్వండి అని వచ్చింది. సో అలాంటప్పుడు మనం ఇంగ్లీష్ లో లెట్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ బయలుదేరడం అని ఉంది అంటే ఇది స్టార్ట్ వస్తుంది ఇంగ్లీష్ లో. అలాగే ఈ రోజు అంటే కనుక టుడే వస్తుంది, ఆమెను అంటే హెర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు కూడా ఇలాంటి సెంటెన్సెస్ కి స్టార్టింగ్ ఏముంది తెలుగులో అండ్ ఎండింగ్ ఏముంది అని చూస్తూ ఉంటాం. ఇక్కడ ఇవ్వండి ప్లస్ ఆమెను ఉంది కాబట్టి మనం లెట్ హెర్ యూజ్ చేసాం. నెక్స్ట్ మాట్లాడడం అంటే కనుక టాక్, ఇప్పుడు అంటే నౌ. ఇక్కడ స్టార్టింగ్ అతనిని అంటే ఉంది కాబట్టి హిమ్. ఓకే, అతనిని ఇప్పుడు మాట్లాడనివ్వండి అంటే లెట్ హిమ్ టాక్ నౌ. ఇంకొక సెంటెన్స్ చూద్దాం. ఈ సెంటెన్స్ లో చూడండి చివర నివ్వవద్దు అంటే మాట్లాడనివ్వవద్దు అని ఉంది. స్టార్టింగ్ వారిని అని ఉంది అంటే దీనికి లెట్ నాట్ దెమ్ వస్తుంది. అలానే ఇక్కడ ఈ తెలుగులో ఇటువంటి విషయములు అన్నప్పుడు ఇంగ్లీష్ లో సచ్ మ్యాటర్స్ వస్తుంది. అలాగే మాట్లాడడం అంటే టాక్. ఈ సెంటెన్స్ ఏంటంటే నివ్వవద్దు అని ఉంది, ఇలాంటి వాటికి లెట్ నాట్ యూజ్ చేయాల్సి ఉంటుంది ఇంగ్లీష్ లో. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాము. ఈ సెంటెన్స్ లో ఆమెను ఇక్కడ నిద్రించనివ్వకండి అన్నాం అంటే ఇది నివ్వకండి అని వచ్చింది అంటే మనకి ఇవ్వకండి నివ్వకండి ఇలాంటి వర్డ్. ఇప్పుడు దీనికి లెట్ నాట్ వస్తుంది. తెలుగు సెంటెన్స్ స్టార్టింగ్ ఆమెను అని ఉంది, సో దీనికి హెర్ యూజ్ చేయాలి. అలాగే నిద్రించడం అంటే స్లీప్, ఇక్కడ అంటే హియర్. ఇప్పటి వరకు డిస్కస్ చేసిన సెంటెన్సెస్ అన్నిటిని సింపుల్ గా చూద్దాం. ఎప్పుడైనా తెలుగులో మనము ముందు ఉండి సెంటెన్స్ చివర దాము ఉంటే గనుక ఇంగ్లీష్ సెంటెన్స్ అనేది లెటర్స్ తో స్టార్ట్ అవుతుంది. అలాగే సెంటెన్స్ తెలుగులో ఫస్ట్ మనముతో ఉండి అలాగే ఎండింగ్ వద్దుతో ఉంటే గనక అప్పుడు ఇంగ్లీష్ లో సెంటెన్స్ లెటర్స్ నాట్ తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ తెలుగు సెంటెన్స్ ఎండింగ్ లో ఇవ్వండి నివ్వండి ఇలా వచ్చినప్పుడు ఇంగ్లీష్ లో సెంటెన్స్ లెట్ తో స్టార్ట్ అవుతుంది. అలాగే ఇవ్వకండి నివ్వకండి అని ఉన్నప్పుడు ఇంగ్లీష్ సెంటెన్స్ లెట్ నాట్ తో స్టార్ట్ అవుతుంది. ఇది ఈ రోజు మన వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.